హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిట్ మూవీస్ ఇన్ఫో టాక్స్. మా యూట్యూబ్ ఛానల్లో మూవీ రివ్యూ, హిట్టా పట్టా మరియు మూవీ పోస్టర్స్ రివ్యూ, మూవీ గ్లిమ్స్, మూవీ ట్రైలర్స్ రివ్యూ ఇవ్వబడును. మా ఛానల్లో అన్ని వీడియోలు చూడండి, లైక్ చేయండి, వీడియోకి కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం, నేను మీ శ్రీకాంత్. ఆచార్య సినిమా నటీనటులు మరియు పాత్రలు. సినిమా ఆచార్య. దర్శకుడు కొరటాల శివ. ప్రధాన నటీనటులు చిరంజీవి, ఆచార్య, రామ్ చరణ్, సిద్ధ, పూజా హెగ్డే, నీలాంబరి మరియు ఇతర పాత్రధారులు సోనూ సూద్, బసవ, జిషు సేన్గుప్తా, అభయ్ కుమార్, తనికెళ్ల భరణి, రావి శాస్త్రి, సాయి కుమార్, అంజయ్య, కిషోర్ స్పెషల్ అపియరెన్స్. ఇతర పాత్రలు పోసాని కృష్ణ మురళి స్థానిక నాయకుడు, అజయ్ గ్రామ యువకుడు, సత్యదేవ్ ముఖ్య సహాయ పాత్ర. నోట్: ఈ సినిమాలో ప్రధానంగా చిరంజీవి మరియు రామ్ చరణ్ పాత్రలు ప్రధానమైనవి. పూజా హెగ్డే మరియు సోనూ సూద్ ప్రధాన పాత్రలను పోషించారు. సినిమా ఆచార్య. దర్శకుడు కొరటాల శివ. నటీనటులు చిరంజీవి, రామ్ చరణ్, పూజా హెగ్డే. కథ: ఈ చిత్రం పాత్రధారి ఆచార్య చిరంజీవి ఒక సాంప్రదాయ గ్రామం అయిన ధర్మస్థలాన్ని రక్షించేందుకు బయలుదేరుతాడు. ఆ గ్రామంలో తన గురువు మరియు మంచి స్నేహితుడు సిద్ధ, రామ్ చరణ్ నివసిస్తున్నారు. సిద్ధ ఈ గ్రామాన్ని రక్షించడానికి తన ప్రాణాలను పణంగా పెడతాడు. ఆచార్య ఆ గ్రామంలో జరిగే అన్యాయాలను, దోపిడీని అరికట్టి ప్రజలకు న్యాయం చేయడానికి ఎలాంటి కృషి చేశాడు అన్నదే కథ. పూర్తి కథ ప్రారంభం. ధర్మస్థలి అనే గ్రామం ఒకప్పుడు ఎంతో శాంతియుతంగా, సాంప్రదాయాలను పాటిస్తూ ఉండేది. కానీ అక్కడ జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, అవినీతి కారణంగా గ్రామం నాశనమవుతుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామాన్ని కాపాడటానికి ఆచార్య చిరంజీవి అనే వ్యక్తి అక్కడికి వస్తాడు. సిద్ధ పరిచయం. సిద్ధ రామ్ చరణ్ ధర్మస్థలిలో ప్రాథమిక గురుకులం నిర్వహిస్తున్న శుభ అనే ఉపాధ్యాయుడి శిష్యుడు. సిద్ధ ఒక ధైర్యవంతుడిగా, నిజాయితీగా జీవిస్తున్నాడు. అతను తన గ్రామాన్ని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెడతాడు. సిద్ధకు నీలాంబరి, పూజా హెగ్డే తో ప్రేమ ఉంటుంది. సంక్షోభం. ధర్మస్థలిలో జరుగుతున్న అవినీతి, దోపిడీ కారణంగా గ్రామం క్షీణిస్తుంది. ఈ సమయంలో సిద్ధ తన గ్రామాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తాడు. అతని ప్రయత్నాలు విఫలమవుతుంటాయి. అప్పుడు ఆచార్య సిద్ధకు సహాయం చేయడానికి ముందుకు వస్తాడు. ప్రధాన ఘట్టం. ఆచార్య ధర్మస్థలిలోని అన్యాయాలను అరికట్టడానికి, ప్రజలకు న్యాయం చేయడానికి శక్తివంతంగా పోరాడుతాడు. అతను తన బలం, జ్ఞానం, ధైర్యంతో అక్కడి పరిస్థితులను మార్చడానికి ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో సిద్ధ మరియు ఆచార్య కలిసి అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. సిద్ధ ధైర్యం. సిద్ధ తన గ్రామాన్ని రక్షించడానికి తన ప్రాణాలను త్యాగం చేస్తాడు. ఆచార్య సిద్ధకు సహాయం చేస్తూ అతని ధైర్యం, నిబద్ధతను మెచ్చుకుంటాడు. సిద్ధ ధైర్యవంతుడిగా తన గ్రామాన్ని రక్షించడంలో విజయం సాధిస్తాడు. సంకల్పం. ఆచార్య ధర్మస్థలిని పునరుద్ధరించి ప్రజలకు న్యాయం అందిస్తాడు. ఆ గ్రామం తిరిగి శాంతియుతంగా, సాంప్రదాయాలను పాటిస్తూ జీవించడానికి మార్గం సుగమం చేస్తాడు. ముగింపు. సిద్ధ ధైర్యం, ఆచార్య సాయంతో ధర్మస్థలి తిరిగి సౌందర్యంతో, సంతోషంతో నిండిపోతుంది. ప్రజలు తమ గ్రామాన్ని పునరుద్ధరించినందుకు సంతోషంగా ఉంటారు. ఈ విధంగా ఆచార్య సినిమా ఒక సామాజిక సందేశం, ధైర్యం, న్యాయం మరియు సాంప్రదాయాల విలువను ప్రతిబింబిస్తుంది. ఆచార్య సినిమా విశ్లేషణ రివ్యూ. సినిమా ప్రేక్షకులకు మెప్పించడానికి పలు అంశాలను కలిగినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కథనం కొంతను తేలిపోతుందని ఫీలవుతారు. చిరంజీవి మరియు రామ్ చరణ్ కలిసి నటించిన సన్నివేశాలు, వారిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ సినిమా ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మణిశర్మ సంగీతం బాగా నప్పింది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సామాజిక సందేశం ఇచ్చే ప్రయత్నం చేసింది, కానీ కథనంలో కొంత మెరుగుదల అవసరం ఉంది. సినీ విమర్శకుల సమీక్షలు. కథనం. కొరటాల శివ దర్శకత్వంలో కథకు మంచి సాంప్రదాయ వాతావరణం ఉంది. అయితే కథనం కొంత తేలికగా అనిపించడంతో ప్రేక్షకులకు ఆశించినంత ప్రభావం చూపలేదు. నటీనటులు. చిరంజీవి మరియు రామ్ చరణ్ నటన సినిమాకు ప్రధాన బలం. వారి కెమిస్ట్రీ, ఫైటింగ్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సాంకేతిక అంశాలు. మణిశర్మ సంగీతం బాగా నప్పింది. పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను మరింత ప్రత్యేకత కలిగించింది. ప్లస్ పాయింట్స్. చిరంజీవి,
రామ్ చరణ్ నటన, మణిశర్మ సంగీతం. మైనస్ పాయింట్స్: కథనం కొంత తేలికగా ఉండటం, కథా అభివృద్ధి మరింత గట్టిగా ఉండాల్సిన అవసరం. పబ్లిక్ టాక్: ఫ్యాన్స్ చిరంజీవి మరియు రామ్ చరణ్ కలిసి నటించడం అభిమానులను ఎంతో ఆనందపరిచింది. వారి అభిమానులు సినిమా గురించి మంచి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సామాన్య ప్రేక్షకులు కొన్ని సన్నివేశాలు బాగా నప్పినప్పటికీ కథనం కొంత నాసిరకంగా ఉందని అభిప్రాయపడుతున్నారు. సినీ విమర్శకులు సినిమాకు మంచి సామాజిక సందేశం ఉన్నప్పటికీ కథనం కొంత బలహీనంగా ఉందని, దానికి మరింత మెరుగుదల అవసరం ఉందని విశ్లేషిస్తున్నారు. అభిమానుల అభిప్రాయాలు: చిరంజీవి మరియు రామ్ చరణ్ కలిసి నటించడం అభిమానులకు మంచి ఆనందాన్ని కలిగించింది. ఫైటింగ్ సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. పూజా హెగ్డే పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సామాన్య ప్రేక్షకుల అభిప్రాయాలు: సినిమా ప్రారంభం బాగానే ఉంది, కానీ మధ్యలో కొంత నెమ్మదిగా అనిపించింది. కథనం మరింత బలంగా ఉంటే బాగుండేది అని కొందరు అభిప్రాయపడ్డారు. సాంకేతిక అంశాలు, మ్యూజిక్, నటీనటుల పెర్ఫార్మెన్స్ మంచి సక్సెస్ పొందాయి. సినిమా ఆఫీస్ కలెక్షన్లు: సినిమా విడుదలైన మొదటి వారంలో మంచి కలెక్షన్లు సాధించింది. అభిమానుల సందర్శనలు సినిమా విజయానికి ప్రధాన కారణంగా నిలిచాయి. మొత్తం ఆచార్య సినిమా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కథనం మరింత బలహీనంగా ఉండటం వల్ల కొంత నెమ్మదిగా సాగింది. చిరంజీవి మరియు రామ్ చరణ్ అభిమానులకు మాత్రం ఈ సినిమా ఒక మంచి వినోదం. మొత్తం ఆచార్య సినిమా ప్రేక్షకులకు మిక్స్డ్ రివ్యూస్ ను అందించింది. చిరంజీవి మరియు రామ్ చరణ్ అభిమానులకు ఈ సినిమా ఒక మంచి వినోదం అందించినప్పటికీ కథనం కొంత మెరుగుదల అవసరం ఉంది. ఆచార్య సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లు: ఆల్ ఇండియా ప్రారంభ దశ: ఆచార్య సినిమా విడుదలైన మొదటి రోజే మంచి హైప్తో మొదలైంది. చిరంజీవి మరియు రామ్ చరణ్ కలయిక ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. మొదటి రోజు ఓపెనింగ్ డే: తెలుగు రాష్ట్రాలు 30 కోట్ల రూపాయలు, కర్ణాటక మరియు ఇతర రాష్ట్రాలు 10 కోట్ల రూపాయలు. మొత్తం మొదటి రోజు కలెక్షన్స్ 40 కోట్ల రూపాయలు. మొదటి వారం తెలుగు రాష్ట్రాలు 80 కోట్ల రూపాయలు, కర్ణాటక మరియు ఇతర రాష్ట్రాలు 20 కోట్ల రూపాయలు. మొత్తం మొదటి వారం కలెక్షన్స్ 100 కోట్ల రూపాయలు. మొత్తం కలెక్షన్స్: తెలుగు రాష్ట్రాలు 110 కోట్ల రూపాయలు, కర్ణాటక మరియు ఇతర రాష్ట్రాలు 30 కోట్ల రూపాయలు. మొత్తం ఆల్ ఇండియా 140 కోట్ల రూపాయలు. నోట్: ఈ కలెక్షన్స్ మొత్తం అంచనాలు మాత్రమే, అధికారిక సమాచారం మరియు వివిధ రిపోర్ట్స్ ఆధారంగా ఇవ్వబడ్డాయి. సినిమా రిలీజ్ సమయంలో ఉన్న పాజిటివ్ టాక్, ఫ్యాన్స్ రెస్పాన్స్ మరియు పబ్లిక్ టాక్ ఆధారంగా కలెక్షన్స్ మెరుగ్గా ఉన్నాయి. మొత్తం ఆచార్య సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. చిరంజీవి మరియు రామ్ చరణ్ నటన, మణిశర్మ సంగీతం సినిమాకు బాగా తోడ్పడ్డాయి.